హాయ్ హలో వెల్కమ్ టు అవంతిక ఫార్మ్స్. ఏదైతే మనం ప్రీవియస్ వీడియోస్లో మీకు ఫుల్ గోల్డ్ గప్పీస్ని అయితే బేబీస్ పెట్టాయి అని చెప్పి చూపించడం జరిగిందండి. మరి ఆ బేబీస్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు ఎలాంటి అవుట్పుట్ వచ్చింది అనేది కూడా నేను చూపించాలి కదా. అందుకనే ఈరోజు అయితే ఫుల్ గోల్డ్ గప్పీస్ ఎన్ని అయితే బ్రీడ్ అయ్యాయో అవన్నీ కూడా ఏ స్టేజ్లో ఉన్నాయి, ఎంత కలరేషన్ వచ్చింది, అలాగే ఎన్ని ట్యాంకుల్లో ఉన్నాయి, వాటి పేరెంట్స్ ఎలా ఉన్నాయి, ఇప్పుడు అన్నీ కూడా చూపించబోతున్నాను అనమాట. సో మీరు చూస్తున్నారు కదా, ఇప్పుడు ఫస్ట్ వచ్చేసి ఫ్రాగ్ బిట్ చూపించాను, నెక్స్ట్ వచ్చేసి ఫాక్స్ టైల్ చూపించాను, ఇప్పుడు సెల్వేనియా చూపిస్తున్నాను. సో ప్లాంట్స్ వైజ్ చూసుకుంటే కూడా మన దగ్గర ప్లాంటెడ్ అక్వేరియంలో కావాల్సిన లోటెక్ ప్లాంట్స్ ఉన్నాయి, అలాగే హైటెక్ ప్లాంట్స్ కూడా మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి అనమాట. అండ్ ఫైనల్లీ మనం చెప్పుకునేది ఏంటి అంటే, మన దగ్గర ఫుల్ గోల్డ్ గప్పీస్ అయితే ఓవరాల్గా 4 ట్యాంకులలో గ్రోత్ అవుతున్నాయండి. అండ్ పేరెంట్ వచ్చేసి నేను వీడియో లాస్ట్‌లో చూపిస్తాననమాట. అండ్ ఇదొచ్చేసి ఫస్ట్ బ్యాచ్ అనమాట. మనకి ఏదైతే ఫస్ట్ బ్యాచ్ దిగిందో అందులో నియర్లీ ఒక 200+ బేబీస్ అయితే పెట్టాయన్నమాట అప్పుడు. వాటన్నిటిని తీసుకొచ్చి ఈ ట్యాంక్‌లో గ్రో చేశాననమాట. అయితే ఇందులో నేను నియర్లీ ఒక 50 పెయిర్స్ వరకు కూడా సేల్ చేశాను. అండ్ చూస్తున్నారు గదా! జస్ట్ నెట్‌తో అలా తీయగానే ఎన్నొచ్చాయి అంటే గనక మీకే వదిలేస్తున్నాను. అండ్ ఇవొచ్చేసి F1 క్వాలిటీ అనమాట. సో వీటిని దగ్గరగా గూడా తీసుకొని పోయి ఇప్పుడు మీకు చూపిస్తాను. క్వాలిటీ ఎలా ఉంది అని చెప్పి కామెంట్ చేయటం మాత్రం మర్చిపోవద్దనమాట. సో నేనైతే ఎలాంటి ఫిల్టర్స్ గానీ, లేదంటే ఎలాంటి కెమెరా గానీ యూజ్ చేయట్లేదండి. నా మొబైల్‌తో మన ఫామ్‌లో షూట్ చేస్తున్నాననమాట. చాలామంది ఏం జేస్తారంటే నేనక్కడ తెప్పిచ్చా, ఇక్కడ తెప్పిచ్చా అట్లా ఏం లేదండి. మనం ఏదైతే మన ఫామ్‌లో గ్రోత్ అయిన వాటిని మాత్రమే నేను చూపిస్తున్నాను. మీకేదన్నా ఇంకా డౌట్ ఉంటే మీరు డైరెక్ట్‌గా నా ఫామ్ దగ్గరికొచ్చి మీరు ఈ ట్యాంకులన్నీ గూడా చెక్ చేసుకోవచ్చనమాట. సో చూస్తున్నారు గదా! క్వాలిటీ వైస్ చూసుకుంటే F1 క్వాలిటీ అనమాట. మంచి అవుట్‌పుట్ అయితే రావటం జరిగింది. ఇంకా కొద్దిగా అంటే ఒక 10-15 డేస్‌లో అయితే ఫుల్లు కలరేషన్ వచ్చేస్తదండి. ఎందుకంటే ఇంకా ఇవి సెమీ అడల్ట్ స్టేజ్ నుంచి అడల్ట్‌కెళ్తున్నాయి కాబట్టి కొద్దిగా ఇంకా నాకు ఎక్కడో చిన్నది. బట్ మంచి అవుట్‌పుట్ అయితే రావటం అయితే జరిగిందండి. మెయిల్స్ గూడా మంచి కలరేషన్ రావడం జరిగింది. ఫీమేల్స్ గూడా మంచి గోల్డ్ కలర్‌లో అయితే రావడం జరిగిందనమాట. సో ఇవన్నీ గూడా మన దగ్గర బ్రీడ్ అయ్యి పుట్టి పెరిగాయన్నమాట. అంటే మన దగ్గర బేబీస్‌కి ఆల్రెడీ వీడియో గూడా ఉందండి. లాస్ట్ మంత్‌లో నేనేదో పెట్టినట్టున్నాను. ఒకసారి అవి గూడా ప్రీవియస్ వీడియోస్‌లో గూడా ఉంటాయన్నమాట. ఫుల్ గోల్డ్ గప్పీస్ గివెన్ బర్త్ అని జెప్పేసి దాని థంబ్‌నెయిల్ ఉంటది. ఒకసారి ఇంకా ఎవరైనా చూడని వాళ్ళుంటే చూడండి. వీటిలో వదిలేసిన తర్వాత ఇప్పుడు ప్రెజెంట్ అయితే ఇంత గ్రోత్ అయితే రావటం జరిగిందనమాట. ఇప్పుడు ఎక్కడికెళ్తున్నాననుకుంటున్నారా? సెకండ్ బ్యాచ్ దగ్గరికండి. ఆ తర్వాత గూడా మనకి నియర్లీ ఒక 100+ బేబీస్‌నయితే పెట్టడం జరిగింది. అవి నేను తీసుకొచ్చి 4 ఫీట్ డయాలో నేను వేయటం జరిగిందండి. సో ఇవి గూడా మంచి అవుట్‌పుట్ అయితే రావటం జరిగిందండి. సో చూస్తున్నారు గదా! నెట్‌తో జస్ట్ అలా తీస్తే ఎన్నొచ్చాయో. సో మన దగ్గర నియర్లీ ఎలా గాదనుకున్నా ఒక 200 పెయిర్స్ అయితే గోల్డ్ అయితే ఇప్పుడు ప్రెజెంట్ అవైలబుల్‌గా ఉన్నాయండి. ఇంకా బేబీస్ అయితే గ్రోత్ అవుతా ఉన్నాయన్నమాట. ఇప్పుడు ఈ చూయించే ట్యాంక్ ఏదైతే ఉందో అది రెండో ట్యాంక్. ఫస్ట్ ట్యాంక్ వచ్చేసి ఇప్పుడు మీరు ఫస్ట్ చూసారు గదా! ఇది రెండో ట్యాంక్ అన్నమాట. ఫస్ట్ ఫ్రిడ్జ్ బాక్స్ చూసారు. ఇప్పుడు ఏదైతే సిమెంట్ ట్యాంక్ అయితే ఇప్పుడు మీరు చూస్తున్నారన్నమాట. సో ఇవి గూడా డక్‌వీడ్ జస్ట్ ఒక ఏదో పడినట్టుంది. ఇంకా అది గూడా ఫార్మ్ అయిపోతా వస్తా ఉందన్నమాట. సో ప్లాంట్స్ ఉంటే ఇంకా మంచిదన్నమాట ఇవి. అండ్ ఇప్పుడు నేనైతే థర్డ్ ట్యాంక్‌కయితే మిమ్మల్ని తీసుకెళ్తున్నాను. ఇందులోనే పేరెంట్ గూడా ఉందన్నమాట. యాక్చువల్లీ నేను తెప్పించినప్పుడు 2 మేల్స్, 2 ఫీమేల్స్ తెప్పించాను. అప్పుడు 3 గూడా సంథింగ్ ఏదో చనిపోవడం ఏదో జరిగినట్టుంది. ఒక్క ఫీమేల్ మాత్రమే నా దగ్గర అవైలబుల్‌గా ఉందన్నమాట. ఆ ఫీమేల్ తాలూకా అవుట్‌పుట్ ఇదంతా గూడా. సో ఇదొచ్చేసి మూడో ట్యాంక్‌లో గ్రోత్ అవుతున్న జూనియర్ సైజ్ ఉన్నాయనుకుందాం. ఇప్పుడు ఫీమేల్ మీరు చూసినట్లయితే చాలా పెద్దదండి. నియర్లీ ఒక 4 ఇంచెస్ ప్లస్ ఉంటుందనమాట. ఏదైతే ఈ ఫీమేల్ అనేది. ఇదే మనకి దాదాపుగా ఒక 500 నుంచి 600 వరకు బ్యాచెస్‌గా మనకి బేబీస్‌నైతే ఇవ్వటం జరిగిందనమాట. సో చూస్తున్నారు గదా! ఇదే అనమాట. చాలా పెద్ద ఫీమేల్. లైవ్‌లో చూస్తే ఇంకా చాలా పెద్దగా కనిపిస్తూ ఉంటదనమాట. వీడియోలో క్లారిటీ లేకపోయినా గాని. సో చూస్తున్నారు గదా! బేబీ సైజ్ చూడండి. అలాగే మదర్ సైజ్ చూడండి ఎంతుందో. సో ఇదైతే రెగ్యులర్‌గా మనకి ఎవ్రీ మంత్ బేబీస్‌నైతే ఇస్తూనే ఉంటదండి. ఎవ్రీ మంత్ ఇస్తూనే ఉంటది. సో వీటిని జాగ్రత్తగా నేనైతే బ్యాచ్‌లు వైస్ తీసుకొని రావటం జరిగిందనమాట. సో ఇప్పుడు ఈ వీడియో అయితే మీ అందరికి నచ్చిందనుకుంటున్నాను. మళ్ళీ రాబోయే వీడియోలో ఇంకొక
మంచి స్ట్రెయిన్‌తో మీ ముందుకొస్తాను. సో, అప్పటి వరకు మన పేజ్‌నైతే సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు తెలిసిన ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మన ఫార్మ్‌ని షేర్ చేయండి. అలాగే ఫార్మ్ విజిట్ చేయడానికి ప్లాన్ చేయండి.